కడప జిల్లాలో మహానాడును ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఎంపీ నాగరాజు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వం మహానాడును జరుపుకోనివ్వకుండా అడ్డుకుందన్నారు. అలాంటిది ఇవాళ కడప జిల్లాలోనే మహానాడును అంగరంగ వైభవంగా జరుపుకుంటామంటోన్న ఎంపీ నాగరాజుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సో రెండో రోజు మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇప్పటికే నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా జరుపుకుంటున్నారు. మనతో పాటు కర్నూలు ఎంపీ నాగరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎంపీ గారు ఈరోజు ప్రధానంగా నందమూరి తారక రామారావు గారు జయంతి వేడుకలు మహానాడు ప్రత్యేకత ఏంటి, ఏమంటారు నందమూరి తారక రామారావు జయంతి వేడుకల సందర్భంగా? నందమూరి తారక రామారావు గారిది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఘనంగా ఏర్పాట్లు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా గడ్డ అని గడప గడ్డ అంటున్నాడో ఆ కడప నీది కాదా మాది అని చెప్పేసి అదే ఇంట్లో మేము చాటి చెప్పే విధంగా తెలుగు ప్రజలంతా గర్వించే విధంగా బ్రహ్మాండంగా మహానాడుని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళని ఆదుకునే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ ఏర్పాటు అందించడం మీకు అర్థం కావాలా. ఎందుకంటే నిన్నటి రోజున మొదటి రోజే రాష్ట్రానికి దశ దిశ తిప్పడానికి ఒక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయమే. అది కాదు, ఇవాళ మా నాయకుడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగం ఏ విధంగా ఉంటుందో మీరు రాష్ట్రానికి మీరు చూడండి. ఆ తర్వాత నేను ఏదైనా మాట్లాడగలుగుతాను మీతో. ఇంకా ఈ రాయలసీమ గడ్డలోనే ఈరోజు మహానాడు జరుపుకో అంటున్నారు. ఒకప్పుడు ఈ గడ్డ ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ద్వారా అవతల వ్యక్తులకి ఏంది సందేశం ఇవ్వబోతున్నారు చెప్పండి. రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ. ఆ పౌరుషాల గడ్డ నుంచి మా నాయకుడు కూడా చిత్తూరు జిల్లా రాయలసీమ వాసే. రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా మహానాడును జరపాలని సంకల్పించి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక కార్యకర్త కూడా మహానాడు చేసుకుంటామంటే రానివ్వకుండా వాళ్ళు పెట్టినటువంటి బాధలు అంతా ఇంత కాదు. కాబట్టి నీ ఊరు ఏదైతే కడప అని చెప్పుకుంటావో అదే ఊరిలో మహానాడు జరిపి నీకు ఒక గుణపాఠంగా ఒక చారిత్రక విజయంగా జరుగుతుందని చేస్తా ఉన్నాడు మా నాయకుడు. దీని మీద ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇదంతా కూడా కావాలనే ఇక్కడ కడపలో జరిపించారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా మేము రానున్నటువంటి రోజుల్లో మేము ఒక సినిమా చూపిస్తామనే నినాదాలు కూడా తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు మీరు? బ్రదర్, మీరు కూడా మీడియా మిత్రులు ఒకసారి ఆలోచించాలా. గత ప్రభుత్వం ఎట్లుండేది, ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలేదు. ఒక సంవత్సరం ఏమాత్రం సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి మా మేనిఫెస్టో ప్రకారం మా ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా కూడా ఏ ఒక్కటి తూచా తప్పకుండా పాటిస్తూ నిన్నటి రోజున కూడా సార్ చెప్పారు మా మేనిఫెస్టో ఏమాత్రం ఒకటి మిస్ కాకుండా చేస్తున్నామని చెప్పేసి. అంతేకాక మీరు బాగా చూస్తూ ఉన్నారు ఎంత ఆహ్లాద వాతావరణంలో ప్రతి ఒక్కరూ రాజకీయంగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంలో బ్రహ్మాండంగా పాల్గొని చక్కటి వాతావరణం కూడా అందుకు మాకు సహకరిస్తూ ఉంది. ఇదే మీకు నిదర్శనం. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ యొక్క అజెండా ఏందో ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా చక్కటి సందేశం ఇస్తారు. రాష్ట్రానికి ఏ విధంగా దశ దిశ ఉంటుందో మీరు చూడండి. ఈరోజు చూసిన తర్వాత మీరు ఏమైనా నేను మాట్లాడగలుగుతాను. చివరిగా రాయలసీమ అభివృద్ధిపై ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, ఎలాంటి ఎజెండాతో నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటచ్చు, మీ యువనేత లోకేష్ గురించి ఎలాంటి తీసుకోబోతున్నారు రాయలసీమ అభివృద్ధిపై? ఒక్క మాటలు చెప్పాలంటే బ్రదర్, వాస్తవంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమకు గత ప్రభుత్వంలో జరిగిన ఒక ఇంచు లేదు. ఈ ప్రభుత్వంలో రాయలసీమకు బ్రహ్మాండంగా ఈ రాయలసీమను రత్నాలసీమగా మార్చాలని చెప్పేసి ముఖ్యంగా సాగునీటి విషయంలో మీరు ఒక్కటే ఆలోచించండి. 80,000 కోట్లతో ఎవరు కనివినరు కానీ చరిత్ర ఇది. పోలవరం నీళ్లను ఈ కడప జిల్లా పక్కన పడుతుంటే పెన్నా నదిలో కలపాలని చెప్పేసి మా నాయకుడు సంకల్పించారయ్యా. అది చిన్న విషయం కాదు. అది పోలవరం టు బనకచెర్ల టు పెన్నా నది కలపడానికి సంకల్పం చేశారు. దానికి తీర్మానం కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి రాయలసీమను సస్యశ్యామలం చేయడం మా యొక్క నాయకుడి యొక్క ఉద్దేశం. అంతేకాక హంద్రనీవా మీరు తీసుకోండి. హంద్రనీవా అక్కడ కర్నూలు అయితేనేమి, అనంతపురం అయితేనేమి, చిత్తూరు అక్కడ సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆ హంద్రనీవా వెడల్పు కార్యక్రమంలో భాగంగా బ్రహ్మాండంగా 3,000 కోట్లతో అతి తక్కువ కాలం 100 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్యాకేజీలు పెట్టేసి రేపు జూన్ జూలై కల్లా పని అయిపోగొట్టేసి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు పడుతున్నటువంటి తపన అంతా ఇంత కాదు. మేము కొత్తగా ఎంపీలుగా సెలెక్ట్ అయినా కూడా మేము దగ్గర నుండి చూస్తూ ఉన్నాం. ఢిల్లీకి వస్తే సార్ ఇంత కష్టపడేది. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఈ రాయలసీమను కరువు సీమ నుంచి కాపాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, యువ నాయకుడు అంటే నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి రాయలసీమ అభివృద్ధి పూర్తి స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. ఇప్పటికే నందమూరి తారక రామారావు జయంతి వేడుకల సందర్భంగా రెండో రోజు మహానాడు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఓటీ స్టూడియో మహానాడు నుంచి.